హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పచ్చిమిరపకాయలండి. అదే అండి, మన ఇంట్లో బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, వాటితోటి ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేయండి. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినేవాళ్ళు 4 ఎక్కువే తింటారు. ఈ స్టఫ్డ్ బజ్జీ మిరపకాయల్ని ఎలాగ తయారు చేసుకోవాలో, అలాగే దీనికోసమని మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుంటున్నానండి. దీంట్లోకి 2 కప్పులు శనగపిండిని యాడ్ చేయాలి. ముందు మనం స్టఫ్డ్ మిరపకాయలకి పిండి కలుపుకుందామండి. అంటే బజ్జీలకి ముందుగా పిండిని కలుపుకుందాము. ఇలాగా మొత్తాన్ని కూడా పూర్తిగా జల్లెడ పట్టుకోవాలి. పిండిలో ఉండలు మాత్రం లేకుండా చూసుకోండి, సరిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు ఈ పిండిలోకి ఎన్ని నీళ్లు పడతాయో కూడా నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తాను, నోట్ చేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఏదైతే కప్పుతో మీరు పిండిని తీసుకుంటారో సేమ్ అదే కప్పుతోటి 1.25 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఉండలు మాత్రం లేకుండా ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలాగ మొత్తం అంతా బాగా కలిసాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఇంకొక పావు కప్పు నీళ్ళని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా కూడా మనకి మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలాగా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 2 చిటికెళ్ళు వంట సోడా, అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారాన్ని వేసుకోండి. 2 చిటికెళ్ళు మాత్రమే వంట సోడాని వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, మనకి మొత్తం అంతా బాగా కలిసిపోయింది. చివరిగా దీని ఫ్లేవర్ బాగుంటానికి ఇక్కడ నేను ఒక చిటికెడు వాముని తీసుకున్నానండి. ఇలాగా వాముని నలిపి వేయండి, సరిపోతుంది. ఎక్కువ వేసుకోవాకండి, వాము ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసి దీని మీద మూత పెట్టి ఓ పక్కకి పెట్టుకుందాము. ఈలోపు మనం బజ్జీ మిరపకాయల్ని తీసుకుందాము. ఈ బజ్జీ మిరపకాయల్ని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని దీని మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తాన్ని కూడా తీసేయండి. విత్తనాలు తీసేయలేదే అనుకోండి, బాగా కారంగా ఉంటుంది. లేదు మేము కారం కూడా తినగలము అనుకుంటే ఇలాగే ఉంచుకోండి. అలాగే ఈ మరీ బజ్జీ మిరపకాయలు పొడుగ్గా ఉన్నాయి అనుకోండి, ఎడ్జెస్ ని కట్ చేసుకోండి. అప్పుడు మీరు మిరపకాయ పిండిలో ముంచి వేసేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మిగిలిన అన్ని మిరపకాయల్ని కూడా ఒకటేసారి చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఈ స్టఫ్డ్ మిరపకాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బాండీని పెట్టుకోండి. బాండీలోకి ఒక 3 స్పూన్లు నూనెని వేయండి. నూనె అంతా కూడా వేడయ్యాక దీంట్లోకి మనం మసాలాలని వేసుకుందాము. ఒక 1/2 స్పూను కారాన్ని, అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడిని, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడిని, అలాగే ఒక 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేయండి. దీంట్లోకి ఇంతకు మించి మనం మసాలా ఏమి వేయాల్సిన పని లేదండి. నూనెలోకి ఒక 1/2 నిమిషం మాత్రమే వేగాక దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే ఒక 2 బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని ఇలాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఈ బంగాళదుంప మొత్తాన్ని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీని యాడ్ చేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లీవ్ చేయొచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని ముందుగా మనం కట్ చేసి విత్తనాలన్నీ తీసేసిన మిరపకాయలు ఉన్నాయి కదండి, దాంట్లోకి ఒక స్పూన్ చొప్పున పెట్టుకోండి. ఇలాగా పెట్టేసుకొని మనం అన్నీ కూడా ఒక పక్కకి పెట్టుకుందాము. ఎంత టేస్టీగా ఉంటాయంటే బజ్జీలు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి తిన్నారు అంటే వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకొని తింటారు. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగా మొత్తాన్ని కూడా స్టఫ్ చేసుకొని ఒకటేసారి ఒక పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బజ్జీలని మనం ఎలా వేసుకోవాలో కూడా నేను చిట్కాలతో చెప్తాను చూడండి. బజ్జీలు వేయటమే కదా అనుకుంటారా, దానికి కూడా ఒక చిట్కా దాగి ఉందండి, చూడండి. మనం పక్కన పెట్టుకున్న ఈ శనగపిండి ఉంది కదండి, మూత తీసి ఇంకొకసారి పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి.
స్టవ్ మీద ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఇనుప బాండీలో నూనెను వేడి చేసుకోండి. బజ్జీలు చాలా బాగా వస్తాయి. తర్వాత ఇలాగా మనం మిరపకాయని తీసుకొని ఇలాగా పిండిలో ముంచి ఒక వైపు నుంచి మనం పిండిని తొలగించి దీంట్లోకి యాడ్ చేయాలి. మనం బంగాళదుంప కూర పెట్టుకున్న వైపు కాకుండా ఇంకొక వైపు మిరపకాయ ఉంటుంది కదండి, ఆ మిరపకాయకి మనం ఇలాగా గిన్నెకి ఈ పిండి మొత్తాన్ని కూడా లైట్గా ఇలాగ రాసేసి వేయాలి. అప్పుడు ఏమైందంటే మనకి మిరపకాయ కూడా ఒకవైపు గ్యాప్ వచ్చి ఆ మిరపకాయ కూడా వేగుతుందండి. అప్పుడు మనం బజ్జీలు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. మీరు నెమ్మదిగా వీడియోని చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలాగా బజ్జీలను వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగాక వీటి మొత్తాన్ని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారా అండి, మీరు గమనించినట్లయితే అక్కడ మిరపకాయ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లోకి నూనె వెళ్ళి అదంతా కూడా మిరపకాయ బాగా వేగుతుంది. ఆ వేగిన తర్వాత తింటే మిరపకాయ లోపల పచ్చిగా ఉండకుండా బాగా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయల్లో నూనె ఉంది కదా, అదంతా కూడా ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్ని బజ్జీలని తయారు చేసుకుందాము. చూసారా అండి, ఇలాగా మొత్తాన్ని కూడా చేసుకున్నాం కదా. అలాగే నేను బజ్జీలు మొత్తం వేయంగా నాకు కొంచెం పిండి మిగిలిపోయిందండి. దానికోసమని ఒక ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడుగ్గా తరిగేశాను. ఈ పిండిలోకి ఈ ఉల్లిపాయ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం వీటిని కూడా పకోడీలాగా వేసుకోవచ్చు. మనకి ఈ పిండి కూడా వేస్ట్ అవ్వదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పకోడీ కూడా మెత్తగా రుచిగా కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలాగ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కకి పెట్టేసుకుందాం. టేస్టీగా మనకి 2 రెసిపీలు ఒకసారి తయారైపోయినాయి. ఈ రెండింటిని కూడా ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. అలాగే ఈ స్టఫ్డ్ మిర్చి ఎలా ఉందో ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, మనకి ఎంత టేస్టీగా యమ్మీగా ఈ బజ్జీ మిరపకాయలు ఉన్నాయో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.